ప్రస్తుతం మనతో పాటు ఎలైట్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఎలైట్ మహేశ్వర్ రెడ్డి గారు ఈరోజు జంజీ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే కాంగ్రెస్ జనతా పార్టీ మేమే అసలైన జంజీలు అంటున్నారు. సో ఈరోజు జంజీ సంబంధించి మీరు కూడా కార్యక్రమం చేశారు కదా. భారతదేశంలో మొట్టమొదటిసారి జెన్జీ ఈ న్యూ జనరేషన్ కి అనేకమైనటువంటి అవకాశాలు అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించినటువంటి మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014కి ముందు ఉన్నటువంటి పరిస్థితి భారతదేశంలో 2014 తర్వాత ఈ 12 సంవత్సరాలు భారతదేశ పునర్నిర్మాణం జరిగిన విధానం చూస్తే మరి అనేకమైన సంస్కరణలు వచ్చినాయి. ఆర్థికంగా ప్రపంచంలోని 5 ఆర్థిక శక్తి నుంచి ఇప్పుడు 4 ఆర్థిక శక్తిగా 3 ఆర్థిక శక్తి వైపు ప్రయాణిస్తున్నటువంటి తరుణం. అదే మాదిరిగా ఈ భారతదేశంలో మరి జాబ్ సీకర్ నుంచి జాబ్ గివర్ వరకు, అంటే నేనే ఉద్యోగాలు ఇస్తాను అనే స్థాయికి ఈరోజు మరి భారతదేశం ముందుకు నడుస్తూ ఉన్నది. ఈరోజు దాదాపు 1,60,000 మంది కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ ఈ రాష్ట్రంలో కొత్త స్టార్టప్ కంపెనీస్ వచ్చినాయనంటే ఏ రకంగా భారతదేశం ముందుకు నడుస్తూ ఉన్నది. మరి అదే కాకుండా ఈరోజు అనేకంగా సదుపాయాల విషయంలో, స్కిల్ డెవలప్మెంట్ విషయంలో, మేక్ ఇన్ ఇండియా విషయంలో మరి భారతదేశము ఏ రకంగా అభివృద్ధి చెందుతా ఉన్నదో మరి ప్రపంచం చూస్తూ ఉన్నది. ఈరోజు ప్రపంచమే నివ్వరపోయే విధంగా డిజిటల్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా అనేకమైనటువంటి కార్యక్రమాలతోటి ముందుకు వెళ్తున్నటువంటి అంశాలు అదే విషయం ఇక్కడ మేము మాట్లాడడం జరిగింది. నిరుద్యోగుల తరపున ఏం చెప్తారని ఇప్పటి వరకు? అంటే నిరుద్యోగులు కూడా ఒక రకంగా జంజీయే కదా, 5,000 పోస్టులే అంటున్నారు. ఇప్పుడు దాకా నిరుద్యోగ భృతి ఇవ్వలేరు. సో బీజేపీ స్టాండ్ ఏంది? మీరు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు కదా. ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసి ఈరోజు ఎన్ని వేకెన్సీస్ ఉంటే అన్ని వేకెన్సీస్ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి పూర్తిగా నిరుద్యోగులను నిరాశపరచడమే కాకుండా మోసం చేస్తూ ఉన్నాడు. మరి నిన్న చాలా మంది నిరుద్యోగ యువత నా దగ్గరకు వచ్చి కలవడం జరిగింది. మరి వాళ్ళ తరఫున కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని వారి తరఫున నిలబడి పోరాటం చేస్తుంది. ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో మరి అనేకమైన ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఆయన వెబ్సైట్లో పెట్టుకున్నాడు. 12,000 ఖాళీలు ఉన్నాయి, 17,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి అనేక సార్లు వారు వెబ్సైట్లో పెట్టుకోవడం కాక స్టేట్మెంట్ ఇచ్చారు కదా పోలీస్ డిపార్ట్మెంట్లో. మరి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ 17,000 నిరుద్యోగ యువతకి ఎప్పుడు మీరు నోటిఫికేషన్ ఇస్తారని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా 55,000 ఉద్యోగాలు వివిధ సంస్థల్లో ఉన్నాయని చెప్పి మొన్న ఆయన వెబ్సైట్లో పెట్టుకున్నాడు. మరి ఎప్పటి లోపల 55,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని అడుగుతా ఉన్నాం. మరి కేవలం నోటిఫికేషన్ ఇవ్వకుండా 2 సంవత్సరాల నుంచి మరి నిరుద్యోగ యువత మీద, వారి ఆశల మీద నీరు జరుగుతున్నటువంటి ప్రభుత్వం మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం.